ఈ వీడియో తెలంగాణ యాస్పిరెంట్స్కి పెద్దగా యూజ్ అవ్వదు. ఏపీపీఎస్సీ యాస్పిరెంట్స్కి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చిన్న టేబుల్ నుంచి 1 or 2 కంపల్సరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డీటెయిల్స్లోకి వెళ్తే, భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పరిపాలన పౌరసేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పరిపాలనలో కొన్ని మేజర్ చేంజెస్ని ఇనిషియేట్ చేసింది. అసలు ఈ 1992లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుంది? గ్రామ పరిపాలనకి సంబంధించిన బేసిక్ యూనిట్స్ గ్రామ పంచాయతీలు. ఈ గ్రామ పంచాయతీలు స్వయం పరిపాలనా సంస్థలుగా పనిచేసేలా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. సో ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి, స్థానికంగా బాధ్యతాయుతమైన పరిపాలన అండ్ వికేంద్రీకరణని ప్రోత్సహించడానికి ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలని స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా మార్చేందుకు ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ కొత్త పాలసీ రిఫార్మ్స్ ద్వారా పంచాయతీలకి కొత్త గ్రేడింగ్ సిస్టమ్ని తీసుకొచ్చారు. దీన్ని బేస్ చేసుకుని పంచాయతీల పునర్వర్గీకరణ జరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు ఉన్న పంచాయతీ సెక్రటరీస్ లాంటి పోస్టుల యొక్క హోదాలు కూడా మారబోతున్నాయి. కొన్ని కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవ్వబోతున్నాయి. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, పరిపాలనాపరమైన మార్పులు ఏంటంటే, ఇంతకు ముందున్న క్లస్టర్స్ని రద్దు చేసేసి ఉన్న 13,351 గ్రామ పంచాయతీలని దేనికదే ఇండివిజువల్గా స్వతంత్ర పరిపాలనా విభాగాలుగా గుర్తించారు. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పటి వరకు 3 రకాలుగా ఉన్న పంచాయతీలని ఇక నుంచి జనాభా వార్షిక ఆదాయాల ఆధారంగా 4 కేటగిరీలుగా డివైడ్ చేశారు. కొత్తగా యాడ్ చేసిన ఈ కేటగిరీ ఏంటంటే రూర్బన్ పంచాయతీస్. ఇక్కడ రూర్బన్ అంటే రూరల్ ప్లస్ అర్బన్ అని అర్థం. పట్టణాలతో ఆల్మోస్ట్ ఈక్వల్గా అధిక జనాభా ఆదాయం మండల కేంద్రాలు ఉండే పంచాయతీలు ఉంటాయి కదా, అంటే పట్టణ లక్షణాలని సంతరించుకుంటున్న పెద్ద పెద్ద గ్రామాలు అని చెప్పొచ్చు. సో ఇటువంటి గ్రామాలని రూర్బన్ పంచాయతీస్గా ఐడెంటిఫై చేసి వీటికి పట్టణాలతో ఈక్వల్గా మౌలిక సదుపాయాలని కల్పించి త్వరగా డెవలప్ అయ్యేలా చేస్తారు. మిగతా 3 కేటగిరీస్ మామూలే, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 పంచాయతీస్. ఈ 4 కేటగిరీల పంచాయతీలకి సంబంధించిన వివరాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, ఈ క్రైటీరియా అనేది ప్లేన్ ఏరియా అండ్ షెడ్యూల్ ఏరియాలకి, అంటే మైదాన ప్రాంతాలకి గిరిజన ప్రాంతాలకి డిఫరెంట్గా ఉంటుంది. ఈ చిన్న టేబుల్ నుంచి మనం కంపల్సరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ రూర్బన్ పంచాయతీలుగా గుర్తించాలంటే ఆ గిరిజన ప్రాంతాల్లో ఎంత జనాభా ఉండాలి, గ్రేడ్ 1 పంచాయతీలుగా గుర్తించాలంటే వార్షిక ఆదాయం ఎంత ఉండాలి, ఇలాంటి క్వశ్చన్స్ పడవచ్చు. సో వీలుంటే ఈ టేబుల్ని యాజ్ టీజ్ నోట్స్లో రాసేసుకోండి. సో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న రూర్బన్ పంచాయతీస్గా గుర్తించాలంటే 10,000కు పైగా జనాభా లేదా 1 కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉండాలి. ఈ జనాభా అనేది గిరిజన ప్రాంతాల్లో అయితే 5,000కు పైగా జనాభా ఉంటే సరిపోతుంది. సో ఇలా ఐడెంటిఫై చేసిన రూర్బన్ పంచాయతీస్లో పట్టణాలకి కల్పించే సౌకర్యాలని కల్పిస్తారు. నెక్స్ట్, గ్రేడ్ 1 పంచాయతీస్ 3,000 నుంచి 10,000 మధ్య జనాభా ఉండాలి, లేదా 30 లక్షల నుంచి 1 కోటి లోపు వార్షిక ఆదాయం ఉండాలి, లేదా మండల కేంద్రంగా ఉండాలి. అదే గిరిజన ప్రాంతాల్లో తీసుకుంటే గ్రేడ్ 1 పంచాయతీస్గా గుర్తించాలంటే 2,500 నుంచి 5,000 మధ్య జనాభా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్, గ్రేడ్ 2 పంచాయతీస్ 2,000 నుంచి 3,000 లోపు జనాభా ఉండాలి. ఇదే గిరిజన ప్రాంతాల్లో అయితే 1,500 నుంచి 2,500 మధ్యలో జనాభా ఉండాలి. గ్రేడ్ 3 పంచాయతీస్ 2,000 కంటే తక్కువ జనాభా. గిరిజన ప్రాంతాల్లో 1,500 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలని ఈ కేటగిరీలోకి చేర్చారు. నెక్స్ట్, పోస్టులు అప్డేట్ అవ్వబోతున్నాయని చెప్పుకున్నాం కదా. హోదాల్లో మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి అండ్ శాలరీ స్ట్రక్చర్స్ ఏ విధంగా చేంజ్ అవ్వబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మేజర్ చేంజ్ ఏంటంటే, పంచాయతీ కార్యదర్శి హోదాని ఇక నుంచి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా మార్చడం జరిగింది. ఈ రూర్బన్ పంచాయతీల్లో సేవలను అందించడానికి రూర్బన్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్, రూర్బన్ పీడీఓ పోస్టుల్ని క్రియేట్ చేసింది గవర్నమెంట్. సో దీనికోసం 359 గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శి పోస్టుల్ని అప్డేట్ చేసి వీళ్ళని ఈ కొత్తగా క్రియేట్ చేసిన రూర్బన్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా అపాయింట్ చేస్తారు. అంటే పంచాయతీ సెక్రటరీస్ని ఇక నుంచి పీడీఓస్ అని పిలుస్తారు. ఈ పీడీఓస్ క్యాడర్ డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్తో ఈక్వల్గా ఉంటుంది. గ్రేడ్ 4 అండ్ గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శి పోస్టుల్ని గ్రేడ్ 3లో మెర్జ్ చేసేస్తారు. అండ్ రూర్బన్ పంచాయతీల్లోని 359 జూనియర్ అసిస్టెంట్ పోస్టులని సీనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తారు. అండ్ పంచాయతీరాజ్ సంస్థల్ని పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ఐటీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీనిలో మాక్సిమం డిజిటల్ అసిస్టెంట్ని యూజ్ చేసుకుంటారు. ఇలా గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా వర్గీకరించడం వల్ల యూజ్ ఏంటంటే, ఈ సంస్కరణల ద్వారా క్షేత్రస్థాయిలో పరిపాలనలో పారదర్శకత, వేగం పెరుగుతాయని గవర్నమెంట్ భావిస్తుంది. పంచాయతీలకి వాటి జనాభా ఆదాయ వనరులను బేస్ చేసుకుని నిధుల్ని కేటాయించడం ఈజీ అవుతుంది. అండ్ పెద్ద పెద్ద గ్రామాల్లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సేవలు అందించడం కూడా వీలవుతుంది.